హాయ్ ఫ్రెండ్స్, అరెస్ట్ అయిన వ్యక్తిని మనం బయటకి తీసుకురావడానికి 4 మార్గాలు ఉన్నాయి. అందులో మొదటిది వచ్చేసి బెయిల్, అది మీ అందరికీ తెలిసిందే, చూస్తుంటారు కూడా. రెండోది వచ్చేసి పేరోల్, మూడోది వచ్చేసి ఫర్లో, నాలుగోది వచ్చేసి ప్రొబేషన్. బెయిల్ అంటే ఒక వ్యక్తి మీద సివిల్ కేసులు పెట్టినప్పుడు ఇంకా జడ్జిమెంట్ వచ్చినది ఇతను నేరస్తుడని, సో మనం బెయిల్ ద్వారా బయటకు తీసుకొస్తాం. అందులో రెగ్యులర్ బెయిల్, డిఫాల్ట్ బెయిల్ అని ఉంటున్నాయి. దాని మీద ఇంకో వీడియో చేస్తాను. రెండోది వచ్చేసి పేరోల్ ఏమంటే స్పెసిఫిక్గా ఒక రీజన్ వలన వాళ్ళకి బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ ఒక జైలుకి పోయిన వ్యక్తి అతని ఇంట్లో ఏమైనా ఫంక్షన్ ఉందనో లేకపోతే ఎవరైనా చనిపోయారనో ఉద్దేశంతో వాళ్ళకి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు పోతుంటారు జైలుకి. మూడోది వచ్చేసి ఫర్లో. ఇది ఫర్లో అంటే ఇప్పుడు యావజీవ శిక్ష 14 సంవత్సరాలు 10 సంవత్సరాలు అలా శిక్షలు పడినప్పుడు వాళ్ళు జైల్లో ఉండి వాళ్ళకి ఇదైంటారని వాళ్ళకి హాలిడేస్ మాదిరి విడుదల చేయడం అనేది జరుగుతుంది. మళ్ళీ వాళ్ళు పోవడం జరుగుతుంది. నాలుగోది వచ్చేసి ప్రొబేషన్ ఏమిటంటే ఒక వ్యక్తి చిన్న తప్పులు చేయడం అంటే థెఫ్ట్, దొంగతనం చేయడం వలన అతని మీద 3 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. కానీ అతని మీద ఒక విచారణ అనేది జరపడం జరుగుతుంది. ఇంతకుముందు ఏమైనా దొంగతనం చేశాడా, ఇదే మొదటిదే, లేకపోతే అలాంటి క్యారెక్టర్ ఎలాంటిదని విచారణ చేసి మన గుడ్ విల్ అని కనిపిస్తే వాళ్ళకి జైలుకు పంపించకుండా కూడా వాళ్ళకి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ 4 మార్గాల ద్వారా ఒక వ్యక్తిని మనం కాపాడుకోవచ్చు. సో ఈ వీడియో లెంత్ అయిందని ప్రతి ఒక్కరు ఏమనుకోవద్దండి. ప్రతి ఒక్కరు ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.